వంశీ కాలం ఎప్పుడు ఎవరికి ఒకేలాగా ఉండదు కాబట్టి ఇవాళ నిన్న అరెస్ట్ చేయడానికి ఖర్జూర్ నాయుడు గారు అవసరంలా. ఖర్జూర్ నాయుడు గారి మనవడు లేడీ కానిస్టేబుల్ ని పంపిస్తే తన్ని నిన్ను విజయవాడ స్టేషన్ లో పడేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ వాళ్ళ కొంతమంది అనుచరులు మాత్రం కొంత హడావిడి చేసేటువంటి ప్రయత్నం మన గన్నవరంలో చూసాం. అసలు ఈ అంశాలపైన గతంలో వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయినటువంటి అంశం కానివ్వండి, లేదంటే నిన్న జరిగినటువంటి రిమాండ్లో సంబంధించి కానీ ఇలాంటి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వినీలా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. వినీలా గారు, గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సానుభూతి పరులందరిలో ఆనందం కలిగిస్తున్నప్పటికీ కొంత వైసీపీ నుంచి కూడా ఏదో ఎదురు దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తూ ఉంది. వంశీకి ఏంటి? గన్నవరం నియోజకవర్గం అంటే గత పాలకులప్పుడు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దమనకాండంతా ఒకెత్తు, కృష్ణా జిల్లాలో మరి ముఖ్యంగా గన్నవరము, గుడివాడ ప్రజలందరూ, తెలుగువారి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరి దృష్టి కూడా గన్నవరం వైపు, గుడివాడ వైపు వచ్చేలాగా గతంలో వైసీపీ నాయకులుగా అంటే వల్లభనేని వంశీ కానివ్వండి, అలానే గుడివాడ రౌడీ అయినటువంటి కొడాల నాని కానివ్వండి, వాళ్ళు ప్రవర్తించిన విధి విధానాలు ప్రజలందరికీ తెలియజేసినాయి. గన్నవరం నియోజకవర్గం అంటే దోపిడీ పాలకులకి వ్యతిరేకంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు సభ సమాజాన్ని నిర్మించటం కోసం గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన జీవితాంతం కష్టపడి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు గన్నవరం నియోజకవర్గం నుంచి. అలానే ఉక్కు కాకాని వెంకటరత్నం గారు కానివ్వండి, మరి తెలుగు నేలకి జ్ఞానపీఠ అవార్డుని తీసుకొచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు జన్మించిన నేల గన్నవరం. అలాంటి గన్నవరం మరి విజయవాడకి ఆనుకుని ఉన్నటువంటి గన్నవరం డెవలప్మెంట్కి కూడానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ మాత్రమే. అంటే ఇంత డెవలప్మెంట్కి ఇన్ని రకాలుగా అభివృద్ధి నోచుకోవాల్సిన గన్నవరాన్ని ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని తుంగలో తొక్కేసి ప్రజా హక్కుల్ని బజార్నేసేసి దోపిడీలు, దౌర్జన్యాలు, ప్రతిపక్ష నేతల్ని అక్రమ అరెస్టులు చేయటాలు, భూ కబ్జాలు చేయటాలు, ప్రశ్నించిన వారి మీద దాడులు చేయటాలు, అక్రమ అరెస్టులు చేయటమే తన ఎజెండాగా ప్రవర్తించాడు. మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తన మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా 2019 నుంచి 24 వరకు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది ఏ నియోజకవర్గంలో లేదండి. ఇక ఆ పార్టీ తరపున ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరూ కూడా సెటిల్మెంట్లు నమ్ముకున్నారు. రౌడీయిజాన్ని పెంచి పోషించేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి 151 ఇచ్చారు 2019లో ప్రజలు. 2024లో 11 ఇచ్చి కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అంటే కేవలం తను రాజ్యాంగాన్ని అపాసుపాలు చేయటం, ప్రజా హక్కులని కాలరాసేశాడు. కాబట్టే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మనం అధికారం ఇవ్వకూడదని చెప్పి నిజంగా వైసీపీ పార్టీకి సజీవ రాజకీయ సమాధి కట్టుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మీరు చూడండి, గతంలో కూడా ఎప్పుడూ లేనటి విధంగా ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజాలు, సెటిల్మెంట్లు, భూదందాలు చాలా తక్కువ క్రైమ్ రికార్డు ఉండేది. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గమైనా చూడండి, మహిళల మీద అరెస్టులు, దాడులు, భూ కబ్జాలు, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. నలుగురు కలిసి మాట్లాడుకోవాలన్నా కూడా ఎక్కడ వైసీపీ మనుషులు ఉన్నారో అని చెప్పి భయపడే పరిస్థితి. వ్యవస్థలు కూడా ఎంత నిర్వీర్యం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి, సామాన్యులకి ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు వెళ్ళి పోలీసు వారి దగ్గర వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవటం, పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తారు. కానీ 2019 నుంచి 24 వరకు పోలీసు వ్యవస్థని నీరు కార్చేసి పోలీసుల్ని వైసీపీకి తొత్తులుగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోలీసులను చూస్తే మాలాంటి సామాన్యులందరికీ ఒక నమ్మకం అనేది కోల్పోయాం. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి మేము వెళ్ళిపోయాము. అరే పోలీసుల దగ్గరికి వెళ్తే వీళ్ళు వాళ్ళ మనుషులే కదా, నాయకులకి తొత్తులుగా మారిపోయారు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు. అందరినీ చాలా మంది పెద్దలు అలానే వ్యవహరించారు. దానిలో భాగమే ఈ గన్నవరం కూడా. గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇదేదో రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ కుక్కలన్నీ కూడా నిన్నటి నుంచి మొరుగుతున్నాయి. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటే 8 నెలలు టైం తీసుకోరు.
చాలా సార్లు చాలా వేదికల మీద చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారో, అధికారాల్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ప్రజా వ్యతిరేక విధానాలకి పనిచేశారో వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది, ఇది ఎటువంటి రాజకీయ వ్యక్తిగత కక్ష కాదు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అయినా కూడా ఇవాళ ప్రెస్ని దాడులు, అక్రమ అరెస్టులు చేసి ఎంతమంది ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేశారండి. అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, దూల్పల్ నరేంద్ర గారు కానివ్వండి, దేవినేని ఉమా గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఇలా అక్రమంగా అరెస్ట్ చేయటం. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ అక్రమ అరెస్టుల గురించి. వల్లభనేని వంశీ అనే అతను తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీలో. ఈ ప్రస్థానం జరుగుతున్నటువంటి క్రమంలో అనేక సార్లు కడుపుకు అన్నం తినే వ్యక్తి ఏ వ్యక్తి కూడా వైసీపీలో చేరను అని మాట్లాడినటువంటి వంశీనే ఈరోజు వైసీపీకి ఒత్తాసు పలుకుతూ ఇటు తెలుగుదేశం పార్టీ, అక్రమాల పార్టీ, లేదంటే ఎవరైతే తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారో వారిపైన విమర్శలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడుతుంది? తనకి రాజకీయంగా తను పురుడు పోసుకుంది తెలుగుదేశం పార్టీలోనండి. తన రాజకీయ జీవితానికి కన్నతల్లి తెలుగుదేశం పార్టీ. అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు మారినాయి. ఆ రోజున 2019లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈయన అవినీతి సంపాదనని కాపాడుకోవటం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడం కోసము నువ్వు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణంగా ఉంటాయి. ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ మహిళల పట్ల జుగుత్సాకరంగా, అతి నీచంగా, విలువలు మర్చిపోయి మాట్లాడిన దౌర్భాగ్యుడు వంశీ. నిజంగా కృష్ణా జిల్లా మహిళలుగా మేము కృష్ణా జిల్లా వాళ్ళం రైతులు పాదయాత్రకు వెళ్ళినప్పుడు, ఏమండి ఏంటండి ఆ వంశీ లాంటి పశువుల డాక్టర్ మీ జిల్లాలోనే ఉన్నాడు కదండి, ఆ గుడివాడ గుట్కాగాడు ఏంటండి అని మాట్లాడుతుంటే ఒక జిల్లా కృష్ణా జిల్లా అలానే ఒక ఆడపిల్లగా మాకు సిగ్గనిపించేది. అని వంశీ ఇవాళ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఆ అన్యాయంగా అరెస్ట్ చేశారు, తనకి సంబంధం లేని కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ అన్యాయం అండి? అతికి తెలివితేటలు ప్రదర్శించి, అధికారం ఎప్పుడు ఎవరి తొత్తు కాదు, చట్టం కొద్దిగా ఆలస్యమైద్దేమో కానీ దాని పని అది చేసుకుంటూనే పోయిద్ది. ఏదో అతికి తెలివితేటలు ప్రదర్శించి తన రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రదర్శించి కోర్టు ఆవరణలోకి ఒక గ్యాంగ్స్టర్ లాగా తన వెహికల్స్తో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే అతన్ని విచారణ జరుగుతున్న సమయంలో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తారా? ఆ సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది కదండి. దాని ప్రకారమే కదా కేసు రిజిస్టర్ అయ్యింది. టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టినందుకు తను అరెస్ట్ చేయలేదండి, లేదా భువనేశ్వర్ గారి గురించి విమర్శించారని అరెస్ట్ చేయలేదు, యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారిని అడ్డుకున్నారని అరెస్ట్ చేయాల. చాలా స్పష్టంగా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలానే కిడ్నాప్ కేసులో ఉన్నారు. కోర్టు ఆవరణలో జడ్జి గారి ముందు తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ కేసు నోటిఫై అయింది. సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇల్లిటరేచర్స్ ఫెలోస్, ఒకసారి ఎఫ్ఐఆర్ చదువుకుంటే బాగుంటుంది. చట్టపరంగా అరెస్ట్ చేశారు. అంటే వంశీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ రెండు అంశాలను ఖచ్చితంగా పనిలో తీసుకోవాలి. బిఫోర్ టీడీపీ, ఆఫ్టర్ టీడీపీ అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు. బిఫోర్ టీడీపీ వంశీ ఏంటి, ఆఫ్టర్ టీడీపీ వంశీ ఏంటి? టీడీపీలో ఉన్నప్పుడు వంశీ గారి రాజకీయం ఎలా ఉందంటే, పార్టీ అధినేతను బట్టి పార్టీ నాయకుల ప్రవర్తన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు డిసిప్లైన్, అలానే లా అండ్ ఆర్డర్ని, కాన్స్టిట్యూషన్ని గౌరవించే వ్యక్తి, ప్రజల కోసం ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. పోలవరం ల్యాండ్ పూలింగ్లో కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ విషయంలో ల్యాండ్ పూలింగ్లో కానివ్వండి, ఆయన వల్లభనేని వంశీ గారు అప్పుడు టీడీపీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషించారు, ప్రజల్లో మమేకమయ్యారు. ఆ ఉద్దేశంతోనే 2019లో ఆయనకి విజయాన్ని, అంత టఫ్ కాంపిటీషన్లో కూడా ఆయనకి విజయాన్ని కట్టబెట్టారు గన్నవరం ప్రజలందరూ కలిసి. అలాంటిది ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళాడో, జగన్మోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఇన్స్టిట్యూట్ ఏంటంటే బియాండ్ వెళ్ళి మాట్లాడాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి, వాల్యూస్ ఉండకూడదు, ఎథిక్స్ ఉండకూడదు, స్టాండర్డ్స్ అనేవి పనికిరావు. ప్రజాప్రతినిధులు అంటే కనుక ప్రజలు సిగ్గుపడేలాగా, ఇలాంటి వాళ్ళక మేము ఓటేసామనేలాగా వాళ్ళ భాష ఉండాలి. వంశీ గారు గత 5 సంవత్సరాల్లో ఆయన అవినీతి రికార్డు ఎలా ఉందండి? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అన్ని కబ్జా చేశాడు, పోలవరం కాలువగట్టంతా మట్టంతా అక్రమంగా తవ్వేశాడు, బ్రహ్మలింగం చెరువు మట్టి అక్రమ తవ్వకాల మీద అయితే హైకోర్టులో చివాట్లు తిన్నాడు. అరే కొన్ని లక్షల మందికి తాగునీరు అందించేటువంటి పట్టిసీమ కాలువగట్టు, అక్కడ కూడా మట్టిని, అంటే నదీ ప్రాంతంలో మట్టిని అక్రమంగా తవ్వటం వల్ల ముప్పు ప్రాంతాలు ఇబ్బంది అవుతుందన్నా కూడా వాటిని కూడా ఉల్లంఘించేసి అక్రమంగా మట్టి తవ్వుకున్నాడు. ఇక ల్యాండ్ సెటిల్మెంట్స్ అయితే ఇవాళ పొద్దున్న తెలిసింది, ఇక్కడే కాదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈయన ల్యాండ్ సెటిల్మెంట్స్ అనేది, హైదరాబాద్లో కూడా ఈయన మీద ల్యాండ్ సెటిల్మెంట్స్ కేసులు నడుస్తున్నాయి అని చెప్పి. మరి మహిళల మీద దాడులు, మహిళల్ని అక్రమంగా అరెస్టు చేయించటాలు, క్యాజినో లాంటి ఒక విషపు సంస్కృతిని కృష్ణా జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఎవరు ఉన్నారంటే గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని.
200 కోట్ల రూపాయలు క్యాజినోలో చేతులు మారినాయి. గ్రావెల్ తవ్వకాలు, అరే బాపులపాడు మండలంలో 100 ఎకరాలు గ్రావెల్ తవ్వకాలు, మరి ముస్తాబాద్లో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు. కేవలం ఒక గ్రావెల్ తవ్వకాల ద్వారా 300 కోట్లు సంపాదించాడు వంశీ. ఇతను రాజకీయ నాయకుడు, ఇతను ఎంతో నీతివంతమైనాడు, ఇతను ఒక ప్రజాప్రతినిధి అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుండాలి. అంతేలే, 32 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అధినాయకుడు కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్వాలిఫికేషన్ ఏంటంటే కేసుల్లో ఉండాలి, అవినీతి చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, దాడులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలి, రౌడీయిజం గుండాయిజాన్ని పెంచి పోషించాలి. ఇది వైసీపీ పార్టీ సిద్ధాంతం. నిన్నటి నుంచి కనుక ఏదైతే వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వస్తున్న వార్తల ప్రకారం మొదట్లో ఏదో 1-2 నాయకులు దీన్ని ఖండించినప్పటికీ తర్వాత వైసీపీ హైకమాండ్ నుంచే స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. వంశీ అరెస్ట్ గురించి ఎవరు మాట్లాడద్దు, వంశీ అరెస్టులు ఎవరు కూడా తలదూర్చే ప్రయత్నాలు చేయొద్దు అంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులకు చెప్పినట్లుగా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకు ఈ మార్పు ఎందుకంటారు? 2019లో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతగా ఆయన భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి లీగల్ టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా పార్టీ అధినేత తీసుకునేవారు బాధ్యత. ఇవాళ జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్లో మనం చూసింది ఏంటంటే రాజకీయాల్లో ఇంత అవినీతి ఉంటుందా? శ్రీకాకుళం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? సిదిరి అప్పలరాజు చేసింది ఏంటి? నెమలి, నల్లబొడ్డూరు, అలానే కొండల్ని అక్రమంగా దోచేసుకున్నాడు. శ్రీకాకుళంలో మరోటి ధర్మాన్ కృష్ణదాస్ గారు, ఆయన పేరు చెప్పగానే స్టోన్ క్రషర్స్ పేరుతో 10 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి మరీ ఆ కాలేజీలని కబ్జా చేశాడు. విజయనగరానికి వస్తే బొత్స సత్యనారాయణ గారు, ఆయన చేసింది ఏంటండి? చెరువులు, దేవాలయ భూములన్నీ కూడా భూ కబ్జాలు చేసేశాడు. విశాఖపట్నం చూసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు, రికార్డు స్థాయి 40,000 కోట్ల రూపాయలు భూ కబ్జాలు జరిగినాయి విశాఖపట్నం ఉత్తరాంధ్రలో. మరి అదే విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఋషికొండ ప్యాలెస్. ఈస్ట్ గోదావరి రాగానే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, ఆయన పేరు చెప్పంగానే మనకు గుర్తొచ్చేది రేషన్ మాఫియా. ఇక నెక్స్ట్ కృష్ణా జిల్లా. అసలు వైసీపీలో ఉన్న స్క్రాబ్ అంతా ఉన్నదే కృష్ణా జిల్లాలో. జోగి రమేష్ దాడులు, అక్రమ కేసులు, సిబిఎన్ సార్ వాళ్ళ ఇంటి మీద అక్రమంగా దాడులు చేయడం, పేర్ని నాని ఇసుక మాఫియా, భూ మాఫియా, అలానే రేషన్ మాఫియా. నెక్స్ట్ వచ్చేసి కొడాల నాని రేషన్ మాఫియా, శాండ్ మాఫియా, కొబ్బరి చిప్పల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కొబ్బరి చిప్పల మంత్రి దేవాదాయాలో ఉండేసరికి 1,400 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించేశాడు. ఇది కృష్ణా జిల్లా రికార్డ్ అన్నమాట. మరి పల్నాడు వెళ్తే అంపటి రాంబాబు గారు, ఆయన సున్నపు గనుల్ని గుట్టల్ని ఆయన మింగేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి అనంతపురం కేతిరెడ్డి గారు, ఆయన అయితే చెరువుల్ని భూముల్ని స్కామ్ చేసేసి 60 ఎకరాల చెరువుని కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టుకున్న వ్యక్తి కేతిరెడ్డి గారు. నెల్లూరు చూసుకుంటే మనకి గోవర్ధన్ గారు లిక్కర్ స్కామ్. అదే నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్, బుల్లెట్ దిగిందా లేదా, కొబ్బరికాయ కొట్టేది మేమే అన్నాడు. అసలు ఏమైపోయాడో అప్పటి నుంచి ఇప్పుడు కాచూకీ లేడు. ఆ కొబ్బరికాయ కోసం ఎక్కడ తిరుగుతున్నాడో మరి. మైనింగ్ స్కామ్ అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చిత్తూరులో గ్రీన్ ఎవెన్స్ పెట్టారండి. అంటే ప్రజా దర్బార్ పెట్టారు. రెవెన్యూ పరంగా ఎవరైనా ఇబ్బందులు పడ్డవారు ఉంటే గనక మాకు ఫిర్యాదులు ఇవ్వండి అని. నిజంగా పుంగనూరులో బాధితులను చూస్తే ఎంతమంది వచ్చారేంటి, ఇదేమన్నా జాతర జరుగుతుందా అనిపించింది. పెద్దిరెడ్డి గారి అక్రమాలకు బలైపోయిన వాళ్ళందరూ కూడా బాధితులు. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 200 ఎకరాలకు పైగా అటవీ భూమిని, అసైన్డ్ భూముల్ని కబ్జా చేశారు. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశాడు. అన్నమయ్య జిల్లా చూసుకుంటే గనక భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ స్వామివారి నిధుల్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళాడు. గుంటూరు జిల్లాలో కూడా ఉన్నారు విడుదల రజనీ గారు, ఆవిడ 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఆవిడ మాట్లాడుతున్నారు, మా టర్మ్ వచ్చినప్పుడు మేము చూస్తాము అని చెప్పి. ముందు మీరు అవినీతి గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి. మీ అపాయింట్మెంట్ కావాలంటే 50,000 రూపాయలు పెట్టాలి. విడుదల రజనీ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కావాలంటే 50,000 రూపాయలు అక్కడ మనం ఫీజు పే చేయాలన్నమాట. ఓపీలో మనం కట్టాలి. అంటే ఒక్కో జిల్లా పేరు చెప్పంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి సిగ్నేచర్స్ వీళ్ళందరూ అవినీతి అనకొండాలన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. మద్యం కుంభకోణం మీద 7 పేజీల శ్వేతపత్రాలు రిలీజ్ అయినాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి
చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు. అలానే ఈ ఇన్సిడెంట్ వల్లభనేని వంశీ ఇన్సిడెంట్ని బట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది, మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం అధికారంలో ఉన్నాము, అధికారం మనకి శాశ్వతం అని చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కర్మఫలం అనేది ఒకటి ఉంటుందండి. నేచర్కి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మన రోజు అనేది ఒకటి వస్తుంది. ఆ రోజున చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అదే చట్టం ద్వారా శిక్షించబడతారు. వంశీని అరెస్ట్ చేయాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమిలో ఎవరైనా సరే వంశీని అరెస్ట్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో కానివ్వండి, లేదంటే భువనేశ్వర్ గారి పైన అనుచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ, లోకేష్ గారి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి కానీ, లేదంటే ఆయన చేసినటువంటి స్కాముల గురించి కానీ, వీటన్నిటి మీద ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం హక్కు ప్రభుత్వానికి కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఒక SC/ST అట్రాసిటీ అంటే ఒక దళితుడికి అండగా నిలబడే విధంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆ విషయాల్లో మీకు ఆధారాలు దొరకలేదా, లేదా ఇది దానికంటే పెద్దది అనిపించింది? దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసినా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు స్వయాన ఒప్పుకున్నాడు, నేనే హత్య చేశాను అని చెప్పి. అలాంటి వ్యక్తిని తూతూ మంత్రంగా ప్రజల ముందు రిజైన్ చేయించేసి, రాజీనామా చేయించేసి అలాంటి వ్యక్తిని సభలన్నిట్లో కూడా పక్కనేసుకుని తిరుగుతున్నాడు. మరి సుధాకర్ గారు లాంటి వాళ్ళు డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ని పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్డు మీద హత్య చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితుల మీద దమనకాండ మోగించారు. ఇక్కడ ఏస్తేరు రాణి ఒక దళిత మైనర్ దివ్యాంగరాలు. ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఉంటుందండి. గంజాయి మొత్తుకి గంజాయికి బానిసైపోయి ఇంట్లో ఉన్న పిల్ల మీద నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో చంపేశాడు నరికి. ఏమైపోయారండి? ఆ అమ్మాయి దళితే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? దళితుల్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని మేము పేదల ముఖ్యమంత్రి అని చెప్పి దళితుల మీద దమనకాండ మోగించిన వ్యక్తి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా ఉంది, ఎంత నీరు గారిపోయిందంటే సాక్షాత్తు టీడీపీ జాతీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ FIR రిజిస్టర్ అవ్వాల. మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడుల్ని అప్పుడు FIR రిజిస్టర్ చేశారు. అంటే చూడండి ఎంత వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది. అరే నిజంగా కక్ష సాధింపు చర్యలే చేయాలి అనుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారి మీద క్యాడరు విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తుంది. అందులో వాస్తవం ఉంది. 164 సీట్లు మనకి ప్రజలు ఇచ్చారు అంటే మన మీద నమ్మకంతో న్యూట్రల్ ఓట్ బ్యాంక్ వేస్తే, అలానే క్యాడరు కొమ్ముగాసింది అంటే వీళ్ళు చేసే అవినీతి దౌర్జన్యాలకి విసిగిపోయి ఖచ్చితంగా ఈసారి ఇతగాడు అనేవాడు రాకూడదు, చట్టసభల్లో ఇలాంటి అవినీతి పరులు ఉండకూడదు అని చెప్పి క్యాడరు భుజానేసుకుని ఇంతటి విజయాన్ని అందించింది. ఎంతోమంది అధికారంలోకి వచ్చిన కాడ నుంచి చంద్రబాబు నాయుడు గారిని మీరేంటి ఏమీ చేయట్లేదు, ఆ రోజున చూస్తూ ఊరుకోను నేను మారిపోయానని చెప్పి మీరు మాట్లాడారు, ఎందుకు కొడాలి నానిని అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు రోజాని అరెస్ట్ చేయట్లేదు, వంశీని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఆయన మీద ఎన్నో రకాలుగా విమర్శలు. అంటే కేవలం అది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం అండి. అదేం పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం కాదు. కానీ కుటుంబ పెద్దగా, రాష్ట్ర పెద్దగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4.5 కోట్ల మంది మనకి ఓటు వేసింది కక్ష సాధింపు రాజకీయాలకి కాదు. నేను కక్ష రాజకీయాలకి నేను వ్యతిరేకం, మనకి కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ఆయన క్యాడర్ మొత్తానికి చెప్పుకుంటూ వస్తున్నారు. అలా అని ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా కట్టుదిట్టంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి మనం చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా సస్పెండ్ చేశారు సంజయ్ గారిని. CID DGP ఆయన్ని సస్పెండ్ చేశారు. అలానే తులసిబాబుని అరెస్ట్ చేశారు. ఇవాళ బెయిల్ కూడా నిరాకరించింది హైకోర్టు అతని మీద. అధికారం శాశ్వతం, మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి అహంకారంతో, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి వంశీ ఏం మాట్లాడాడండి? నన్ను అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, వాళ్ళ కొడుకు నారా లోకేష్ రావాలా, లేకపోతే వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు రావాలా అని చెప్పి ఏకవచనంతో మాట్లాడాడు అహంకారంతో. వంశీ కాలం ఎప్పుడు ఎవరికి ఒకేలాగా ఉండదు. కాబట్టి ఇవాళ నిన్న అరెస్ట్ చేయడానికి ఖర్జూర్ నాయుడు గారు అవసరంలా. ఖర్జూర్ నాయుడు గారి మనవడు లేడీ కానిస్టేబుల్ని పంపిస్తే తన్ని నిన్ను విజయవాడ స్టేషన్లో పడేశారు.